హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. ఈ రోజు కూడా చిన్న ఫ్యామిలీ కోసం చిన్న బండి అయితే తేవడం అయితే జరిగింది. నిన్న కూడా ఒక ఐటెన్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఈ రోజు అయితే అంటే నేను చెప్పిన డైలీ అప్డేట్స్ అయితే ఇస్తానండి చెప్పి ఈ రోజు ఈ బండి చూడండి. చిన్న బండి, చిన్న ఫ్యామిలీకి చిన్న బండి, మంచి బండి. ఎందుకంటే నేను ప్రతిసారి చెప్పిన భారత్ కార్స్ లో ఏదైనా ఉందంటే అది మంచి బండి, క్వాలిటీ బండి అనేది ఉంటుంది ఖచ్చితంగా. బండి చూసుకుంటే మారుతి సుజుకి అండి. ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ అండి. విఎక్స్ఐ ఎల్ఎక్స్ఐ రెండు వస్తాయి. ఇది ఎల్ఎక్స్ఐ వేరియంట్. 60,000 తిరిగింది బండి అయితే చాలా బాగుంది. ఒకసారి మీకే అనిపిస్తూ ఉంటుంది వీడియోలో, అంటే బండి ఎంత క్లారిటీ ఉంది ఏమనేది కూడా మీకే అనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అంటే ఒకటి నమ్మండి, నేను పెట్టే ప్రతి బండి బాగుంటాయని చెప్పి మీరు ఖచ్చితంగా నమ్మల్ల కూడా. ఎందుకంటే నమ్మినారు కూడా చాలా మంది. నాకు తెలిసిండి. అంటే బండి గురించి మాట్లాడదాం. AP16 విజయవాడ పాసింగ్ అండి బండి. ప్రస్తుతానికైతే సెకండ్ ఓనరు. అది బండి ఇప్పుడు ప్రజెంట్ డీలర్ బండి అండి. ఎందుకంటే సెకండ్ ఓనర్ పేరు మీద ఉంది. డీలర్ తెచ్చుకున్నారు. డీలర్ తెచ్చుకుంటేనే ఇంత మాత్రం బండి అనేది అవుట్లుక్ కానీ అవుట్పుట్ అనేది. ఎందుకంటే బండి వాళ్ళు కొనేటప్పుడు ఎట్లయినా ఉన్ని మనకు అవుట్పుట్ మన డీలర్లు అంటే భారత్ కార్ సంబంధించిన డీలర్లు అనేది ఎట్లుంటారంటే అవుట్పుట్ అనేది ఈ విధంగా ఇస్తారు బండి మీకు ఎప్పుడు కానీ. అంటే ఎట్లంటే అట్లా ఏమంటే అది కాదు. జస్ట్ దానికి కావాల్సిన క్లీనింగ్ కానీ, రబ్బింగ్ పాలిష్ కానీ, మీకు ఇంజన్ వాష్, టోటల్ బాడీ వాష్, అదే ఈ అవుట్పుట్ అనేది దానికి వచ్చే సంబంధించిన ప్రతిదీ అది చేపిస్తేనే క్లారిటీగా మనకి ఈ అవుట్పుట్ అనేది వస్తుంది బండి ఎప్పుడు కానీ. బండి ఒకసారి సైడ్ లుక్ నుంచి చూడండి మీరు. ఒకసారి గమనిస్తే మీరు ఎక్కడ కానీ అంటే టచ్అప్లు కామన్గా బంపర్లు అవి ఇవి టచ్అప్లు అయితే ఏ బండి కూడా టచ్అప్ లేకుండా ఏ బండి ఉండదండి ఖచ్చితంగా. 2020 కూడా అవుతుందన్నమాట. ఇంకా టైర్స్ చూడండి మీరు. టైర్స్ చూసుకుంటే టైర్లు 4 టైర్లు ఫుల్ ఉన్నాయండి. 4 టైర్లు కూడా ఫుల్ ఉన్నాయి. ఇంకా బండి క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ పర్ఫెక్ట్ క్వాలిటీలో ఉంది. బాడీ లైన్ ఏదైనా కూడా మనం యాక్సిడెంటల్ కానీ, బాడీ లైన్ గురించి కానీ ఏది మాట్లాడుకున్నా ఏది దీంట్లో ఇంకా చిన్న బండి నాకు తెలిసింది. మంచి బండి, తక్కువ బడ్జెట్లో మంచి బండి కొనాలనే వాళ్ళకైతే ది పర్ఫెక్ట్ బండి అంట నేనైతే గన. ఒకసారి లోపల కూడా చూడండి. లోపల కూడా ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. ఒకసారి లోపల మీరు చూడండి. అసలు లోపల మ్యాట్లు కానీ ఏదైనా కూడా చూడండి మీరు. సీట్లు కానీ మీరు దీంట్లో ఒక నేను ఒక ₹50 దీంట్లో ఖర్చు పెట్టాలా అనే ఉద్దేశం కూడా ఎవరికి ఉండదండి ఖచ్చితంగా చెప్తాను. జస్ట్ ఏమంటే పెట్రోల్ ఉంటుంది. మనము పోయే దారిని బట్టి పెట్రోల్ ఒకటి వేయించుకొని పోవాలి అంతేగాని మిగతా ఏముండదు. ఎందుకంటే పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ ఎవరు చేసిరు కదా. రైట్. ఇంకా డిక్కీ కూడా చూపిస్తాను ఒకసారి నేను. ఆల్టో 800 అండి. చెప్తే కదా అప్పుడే ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ. ఒకసారి చూద్దాం మనము. సార్ లోపల చూసుకోండి మీరు. స్టెప్నీ అయితే తక్కువ ఉంది. మిగతా లోపల ఎక్కడ కానీ చూసుకోండి మీరు. ఎక్కడ కానీ నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది ఖచ్చితంగా. మన దగ్గర అయితే నాన్ యాక్సిడెంటల్ 100% ఉంటాయని చెప్పి అందరికీ తెలుసు అన్నమాట. ఎందుకంటే ఇవి చూసుకోండి. ఇవి చెప్తాను నేను. కామన్ గా బ్యార్నెట్ కానీ, డిక్కీ కానీ, డోర్స్ కానీ అవంతా మనం అదే గమనించుకోవాల్సింది. కరెక్ట్గా ఉంటాయండి ఇవంతా. సార్ ఈ పక్క లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోండి మీరు. లెఫ్ట్ సైడ్ అంటే దూరం నుంచి నేను ప్రతిసారి చెప్తా, దూరం నుంచి ఎందుకురా చూపిస్తామంటే క్లారిటీగా మీకు అనేది అంటే ఒక ఫ్రేమ్ లో ఒక బండి క్లారిటీగా 4 సైడ్స్ చూపిస్తాం అన్నమాట. 4 సైడ్స్ ఎందుకురా చూపిస్తామంటే మీకు ఫోటోలో చూసినా వీడియోలో చూసినా కూడా కరెక్ట్ గా ఈ లైన్స్ కానీ బండి కానీ కరెక్ట్ గా కనిపిస్తుంది. ఇంకా పైన టాప్ అంటారా, టాప్ కూడా చూసుకోండి. టాప్ టు బాటమ్ మీకు చేసీ కార్డ్ నుంచి పైన టాప్ అయినా కానీ ఏది కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంటాయి. అండ్ 100% జెన్యున్ గా నేను గ్యారంటీ ఇస్తానండి. ఈ బండి ఇట్లా బండ్లకి అయితే నేను పక్కాగా గ్యారంటీ ఇస్తాను అనమాట. లోపల కూడా చూడండి మీరు. ఈ బండి ఎల్ఎక్స్ఐకి అయితే మీరు ఇది చూసుకోవచ్చు. ఎల్ఎక్స్ఐకి అయితే కదా మీకు పవర్ విండోస్ అనేది చెప్పి చూడండి. పవర్ విండోస్ అయితే 7 వస్తాయి అనమాట. 2 పవర్ విండోస్ ఇక్కడికి వస్తాయి. ముందర డోర్స్ అన్నమాట ఇవి. వెనకాలకి అయితే మామూలు నార్మల్ గా మనకు మాన్యువల్ గా ఉంటాయి అనమాట. ఇంకా దీని ప్లేయర్ వచ్చి యాక్చువల్ గా ప్లేయర్ రాదండి. దీనికి ప్లేయర్ అనేది సపరేట్ గా వీల్ అనేది అంటే కస్టమర్ ప్లేయర్ కానీ అంటే ఈ స్పీకర్స్ కానీ రెండు పయనీర్ ప్లేయర్ వేసుకున్నాడు. పయనీర్ స్పీకర్స్ కూడా వేసుకున్నాడు. అది సపరేట్. ఎందుకంటే కంపెనీ నుంచి అయితే అవి రావు. ఇంకా మీరు గమనించాల్సింది ఏమంటే చూడండి సన్ షేడ్స్ కూడా ఇది చూడండి ఒకసారి. మీకు కవర్ కూడా చినిగిండలేదు. అండ్ ఇంకో విషయం ఏమంటే అంటే ఇది వీల్ అలాట్మెంట్ మొత్తం షోరూమ్ సర్వీస్ అయితే ఉందండి ఖచ్చితంగా. బండి అయితే కనుక సర్వీస్ అయితే ఇక్కడే మదనపల్లి షోరూమ్ లోనే చేపిస్తున్నారు వీళ్ళు. లాస్ట్ సర్వీస్ కూడా 59,000 చిల్లరకి అంటే సర్వీస్ అయ్యి ఒక 100 కిలోమీటర్లు తిరిగింది అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ 60,000 రీడింగ్ అయితే ఉంది. 60,000 రీడింగ్. ఒకసారి బండి కూడా మీకు రీడింగ్ ఆన్ చేసి చూపిస్తా. బ్యానెట్ ఓపెన్ చేసి చూపిస్తాను. బండి ఒకసారి మీరు క్లీన్ గా చూసుకోవచ్చు. అంటే మీకు ఎట్లుంటుందో బండి ఇక్కడ మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే బండి ఉంటుంది. అంతేగాని మిగతా దీంట్లో ఏమంటే నేను చెప్పంది అయితే ఏమి ఉండదండి. ఖచ్చితంగా రాసి చెప్తుంది. నేనైతే ఖచ్చితంగా చెప్తాను.
రీడింగ్ విషయానికి వస్తే 60,285 అండి. 60,200 అయితే తిరిగింది. సర్వీస్ అంటే వాళ్ళు అదే 60,000 కానీ సర్వీస్ అయితే చేయించినారు అనుకుంటా. సర్వీస్ చేపించి ఒక 100 కిలోమీటర్ తిరిగినామని చెప్పినారు. ఇంకా వీళ్ళు ఒక 100 తిరిగినా కూడా మీకు 60,000 సర్వీస్ అయితే ఫ్రెష్ సర్వీస్ అయింది. మదనపల్లి షోరూమ్ లోనే సర్వీస్ అయిందన్నమాట. ఎక్కడ గానీ ఏ పార్ట్ కూడా మారడం గానీ ఎక్కడ నాన్ యాక్సిడెంటల్ 100% గా ఉంటుందన్నమాట. ఇంకా మనం ఒకసారి బ్యారనెట్ ఎత్తి చూపిస్తాను. ఇంజన్ సెక్షన్ అనేది చూపిస్తాను. ఎందుకంటే ఆ రీడింగ్ కి బండి అంత పర్ఫెక్ట్ గా ఉందంటే ఒకసారి ఇంజిన్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది ఎంత క్లీన్ గా ఉందంటే. ఇంజిన్ ఒకసారి చూడండి, మీరు రేపు పొద్దున్నే మీరు ఆఫీస్కి వచ్చి విజిట్ చేసినా కూడా ఇంజిన్ ఇట్లే ఉంటుంది. ఏమంటే చాలా వరకు బండ్లు కడిగిస్తే ఇట్లుంటాయి. బట్ ఏమంటే పెట్టేసిన తర్వాత దుమ్ము అంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే దుమ్ము పడి అది అంటే లోపలంతా డస్ట్ ఫామ్ అవుతుంది. బండి కడిగిస్తే మటుకు ఇట్లుంటాయండి. బండి క్లీన్ గా కడిగిచ్చి మనము అదే చెప్పింది నేను, ఎంత పని మనం చేపిస్తామో బండి అంత బాగుంటుంది ఎప్పుడు కానీ. ఎవరైనా కొన్నప్పుడు కూడా నేను అదే అనేది, మనం బండి కొనేసినాము ఏదో నీళ్ళు వేసేసి గుడ్డతో కడిగేసినాము అది కాదండి. మీరు ఎప్పుడైనా వన్స్ అంటే మీరు మంత్లీ వన్స్ అయినా 2 మంత్స్కి ఒకసారి అయినా ఫుల్ వాష్ చేపిస్తే బండి మీకు కూడా బండి ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఇంజన్ సెక్షన్ కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే బండి మనం ఏం డబ్బులు పెట్టే కొంటాండేది ఎవరు మనకైతే ఫ్రీగా బండి లేదు. ఎందుకంటే మనం కూడా డబ్బులు ఒక ఇదే బండి అనుకోండి, సపోజ్ చిన్న అమౌంట్ అయితే కూడా అది కూడా చిన్న ఫ్యామిలీకి పెద్ద బడ్జెటే కాబట్టి అందుకని మంచి బండి తీసుకున్నప్పుడు మీరు కూడా కొద్దిగా నీట్గా మెయింటైన్ చేయండి. చాలా మంది అయితే బండ్లు తీసుకుంటారు కానీ మెయింటైన్ చేయరండి. అది చాలా బాధ అవుతుంది. ఎందుకంటే బండ్లు అయితే చూసే బాగుంటాయి, మెయింటెనెన్స్ పరంగా సరిగ్గా లేకపోతే బండ్లు కూడా అంటే ఆ గలీజ్గా అయిపోతాయి అనమాట. ఓకే, అంతా అయిపోయింది. ఇంకా రేట్ విషయానికి వద్దాం. రేట్ విషయానికి వస్తే ఎందుకంటే నిన్న ఐటెన్కి అయితే నేను చెప్పలేదన్నమాట. ఈ బండికి వాళ్ళైతే రేట్ అయితే చెప్పమన్నారు, అందుకని రేట్ అయితే చెప్తాను. ఈ బండి ఆస్కింగ్ ప్రైస్ వచ్చి 2,10,000 అయితే చెప్తున్నారండి. 2,10,000 అయితే చెప్తారు ఫైనల్ గా. ఎందుకంటే చిన్న బండి దీంట్లో అయితే నెగోషియేషన్ అయితే ఏమీ లేదు. యాక్చువల్ గా ఏమంటే ఇంకా చిన్న బండి ఏదైనా వచ్చినప్పుడు ఎట్లా తిరిగి తగ్గిస్తారని చెప్పి ముందే ఫైనల్ ప్రైస్ కూడా నాకు చెప్పంటారు. 2 lakhs అయితే ఫైనల్ ప్రైస్ గా ఇస్తారు, దానికైతే తగ్గించారండి. ఎందుకంటే ఇంత మాత్రం బండి 2 లక్షల్లో మీకు ఇంత మాత్రం బండి దొరుకుతుందంటే అది చాలా సంతోషం. ఎందుకంటే టైర్లు ఉన్నాయి, రీడింగ్ 60,000 షోరూమ్ సర్వీస్ ఉంది, బండి చాలా బాగుంది, మీరు ఏం చూసే పని ఉండదు. అది ఇన్సూరెన్స్ కూడా ఉండాలంట. ఇన్సూరెన్స్ అది నాకు కన్ఫర్మేషన్ ఇంకా తెలియదు. ఉంటే ఓకే, లేకపోతే కూడా ఒక 3,000 ఇన్సూరెన్స్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అమ్మే బండికి ఎవరు ఇన్సూరెన్స్ చాలా వరకు రేర్ పెడతారనమాట. ఇన్సూరెన్స్ ఉంటే ఇంకా మంచిది, లేకపోతే ఇంకా అది ఒక 3,000 అంతే మనకు. ఇంకా 2 lakhs లో మంచి బండి కొంటున్నారు. ఎందుకంటే మనమైతే పనికిరాని బండి అంటే ఏ సెకండ్ క్వాలిటీ అంటే సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అట్లా బండి అయితే ఇవ్వలేదు. ఫస్ట్ క్వాలిటీ A1 క్వాలిటీ నేనైతే ఇస్తాను. నా దగ్గర ఎప్పుడు కానీ మీకు బండ్లు ఇట్లే ఉంటాయి. మీరు ఎప్పుడైనా రండి, నా ఆఫీస్లో అట్లే బండ్లు కనిపిస్తాయి, అట్లే బండ్లు కూడా ఉంటాయి కూడా. ఎందుకంటే మనం డైలీ మెయింటెనెన్స్ కూడా అట్లా చేస్తాం కాబట్టి మీరు ఎవరైనా కావాలంటే దయచేసి మా ఆఫీస్కి రండి, విజిట్ చేయండి. ఈ బండి అక్కడే ఉంటుంది. చిన్న ఫ్యామిలీకి అయితే దయచేసి నేను చెప్తాను, చిన్న ఫ్యామిలీకి మంచి బండి. మీరు దయచేసి ఒక 2,00,000 రూపాయలు అంటే 2 లక్షల బడ్జెట్. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ఛార్జింగ్ బైక్ మనం తీసుకోవాలన్నా కూడా 1,80,000, 1,90,000, 2 లక్షలు ఆల్మోస్ట్ దాటిపోతుంది. ఇది ఓలా, ఐక్యూబ్ ఇట్లాంటివన్నీ. ఇంకా మామూలు యాక్సెస్ తీసుకోవాలన్నా కూడా 1.5 లక్ష. ఏమంటే ఇద్దరు జర్నీ చేయగలుగుతాం, అంటే ఎండలో ఎక్కడ పోయినా కూడా ఇంకా మనకు సేఫ్టీ సైడ్స్ అనేవి లేవు. అదే ఒక 2 లక్షలు పెట్టుకుంటే నలుగురు చిన్న ఫ్యామిలీ ఖచ్చితంగా ఎండైనా కానీ వానైనా కానీ ప్రతి దాంట్లో మనకు తోడు ఉంటుంది, ప్రతి అవసరానికి తోడు ఉంటుందండి. ఎందుకంటే చిన్న ఫ్యామిలీకి ప్రతి అవసరానికి చిన్న బండి అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈ మధ్య నేను అనేది ఏమంటే ఒక చిన్న బండి ఉంటే ప్రతి ఫ్యామిలీకి ఏదో అవసరానికి పనికొస్తుంది అంతేగాని. ఓకే, ఈ బండికి ఏదైనా మీకు డౌట్ ఉన్నా, ఏదైనా మీకు ఫోటోలు కావాలన్నా నాకు దయచేసి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. నేను ప్రతిసారి రిప్లై ఇస్తా. దయచేసి ఎవరైనా రండి, లైవ్కి వచ్చి చూసుకోండి. మీరు లైవ్ వచ్చి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. దయచేసి మీకు కూడా అంటే సాటిస్ఫై అవుతాడు, ఫుల్లీ సాటిస్ఫై అయ్యి నా దగ్గర బండి అయితే కొంటారండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామ్యాన్ మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్.